1857 సిపాయిల తిరుగుబాటు కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్. దాని యొక్క క్విక్ రివిజన్ ఈరోజు చూద్దాము. 1857 సిపాయిల తిరుగుబాటు రావడానికి గల ప్రధాన కారణాలు ఏంటి అంటే 1757లో జరిగిన ప్లాసీ యుద్ధం. ఈ ప్లాసీ యుద్ధం జరగడం వల్ల మనకి భారతదేశం బ్రిటిష్ వారి ఆక్రమణలోకి వెళ్ళిపోతుంది. ఈ బ్రిటిష్ వారి ఆక్రమణలోకి వెళ్ళిపోయిన తర్వాత భారతీయుల మీద బ్రిటిష్ వారు అధిక పన్నులు వేయడము, రాజ్యాలను లొంగదీసుకోవడం ఇలాంటివి చాలా చేయడం వల్ల భారతీయులలో దాదాపు 100 సంవత్సరాలు అనుభవించిన తర్వాత తీవ్రమైన అసంతృప్తి అనేది రగులుతుంది. ఆ తీవ్రమైన అసంతృప్తి రగలడంతో వచ్చిందే 1857 సిపాయిల తిరుగుబాటు. మరి ఈ 1857 సిపాయిల తిరుగుబాటు ఎక్కడ ప్రారంభమైంది? 1857 మే 10న మీరట్లో ప్రారంభమవుతుంది. గవర్నర్ జనరల్ లార్డ్ కానింగ్, అప్పటి భారతదేశాన్ని పరిపాలిస్తున్న మొఘల్ చక్రవర్తి 2వ బహదూర్ షా. ఫలితం ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన అనేది రద్దవుతుంది. మరి ఈ సిపాయిల తిరుగుబాటుకి ఒక్కటే కారణం కాదు, చాలా కారణాలు అనేవి ఉంటాయి. అందులో 1 రాజకీయ కారణాలు, 2 మత సంబంధ కారణాలు, 3 సాంఘిక కారణాలు, 4 ఆర్థిక కారణాలు, 5 సైనిక కారణాలు. మెయిన్ రీజన్ అయితే సైనిక కారణాలు మనకి మెయిన్ రీజన్. రాజకీయ కారణాలు, బ్రిటిష్ వారి సామ్రాజ్యవాదం పునాది. దీనికి పునాది వేసింది ఎవరు? హేస్టింగ్స్. సామ్రాజ్యవాదం అంటే ఏంటి అసలు? సామ్రాజ్యవాదం అంటే ఒక్క దేశము ఇంకో దేశం కింద అధికారాన్ని చెలాయించడాన్ని సామ్రాజ్యవాదం అంటారు. అంటే భారతదేశం మీద బ్రిటిష్ వారు ఆధిపత్యం చెలాయించారు కదా, దానిని సామ్రాజ్యవాదం అంటారు. మరి ఈ భారతదేశంలో సామ్రాజ్యవాదానికి పునాది వేసింది ఎవరు? హేస్టింగ్స్. తర్వాత 1798లో వెల్లస్లీ సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టడం, డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా మనకి ఇవి రాజకీయ కారణాలుగా చెప్తున్నారు. దాని తర్వాత వచ్చినవి మత సంబంధ కారణాలు. మత సంబంధ కారణాల్లో మెయిన్ ఏంటి అంటే మత మార్పిడి. ఎక్కువగా క్రైస్తవ మతాన్ని ప్రచారం చేయడము, క్రైస్తవ మతంలోకి చేరడం అని భారతీయులను హింసించడము, ఇలాంటివన్నీ చేశారు. మరి ఈ క్రైస్తవ మత ప్రచారం కోసమే నియమించబడినది ఎవరు అంటే లార్డ్ కానింగ్ అనేటాయన నియమించబడతాడు. తర్వాత నెక్స్ట్వి సాంఘిక కారణాలు. సాంఘిక కారణాలు ఏంటివి? వెల్లస్లీ స్త్రీ శిశు హత్య నిషేధ చట్టం ప్రవేశపెట్టాడు. ఈ స్త్రీ శిశు హత్య నిషేధ చట్టం 1802లో వెల్లస్లీ ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత విలియం బెంటింక్ సతీ సహగమన నిషేధ చట్టం ప్రవేశపెట్టాడు. సతీ సహగమన నిషేధ చట్టం 1829వ సంవత్సరంలో విలియం బెంటింక్ ప్రవేశపెట్టాడు. తర్వాత డల్హౌసీ వితంతు పునర్వివాహ చట్టం ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత భారతీయ వారసత్వ చట్టం 1856లో ప్రవేశపెట్టడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ సైనిక కారణాలు. సైనిక కారణాలలో ఇప్పుడు చూద్దాము. సైనికులని బ్రిటిష్ సైనికులని సోల్జర్స్ అని, భారతీయ సైనికులని సిపాయిలు అని అంటారు. మరి ఈ 1857 సిపాయిల తిరుగుబాటు యొక్క తక్షణ కారణం ఏంటి అంటే 1857 బర్హంపూర్ సైనిక రెజిమెంట్లో ఆవు పంది కొవ్వు పూసిన తూటాలను వాడడం అనేది ఇది తక్షణ కారణంగా ఉంది. దీని యొక్క మరికొన్ని ఈ సిపాయిల తిరుగుబాటులో రహస్య చిహ్నాలు కూడా ఉన్నాయి. అవే 1 ఎర్ర కలువలు, 2 చపాతీలు. ఎర్ర కలువలు విప్లవ సందేశం కొరకు. విప్లవ సందేశం అంటే ఏంటంటే బ్రిటిష్ వారికి తెలియకుండా మన భారతీయ ప్రజలకి లేదా సైనికులకి రహస్య సందేశాలను చేరవేయడాన్ని విప్లవ సందేశం అంటారు. ఓకేనా? 2 చపాతీలు, ఇది విప్లవ కార్యాచరణ కొరకు. విప్లవ కార్యాచరణ అంటే ఏంటిది? ఈ పంపించిన సందేశాన్ని అమలు పరచండి అని చపాతీలను పంచడం. ఓకేనా? ఎర్ర కలువలు విప్లవ సందేశం ఇవ్వాలనుకుంటే ఎర్ర కలువలు పంచుతారు. కార్యాచరణ ప్రారంభించండి అంటే చపాతీలు పంచడం మొదలు పెడతాడు. మరి ఈ మొట్టమొదటి 1857 సిపాయిల తిరుగుబాటు మొట్టమొదటి మృతవీరుడు మంగల్ పాండే. మంగల్ పాండే బాగ్ అనే అధికారిని కాల్చి చంపడంతో అతనిని ఉరితీయడం జరిగింది. మరి ఈ సిపాయిల తిరుగుబాటు ఎక్కడెక్కడ జరిగింది? మీరట్, ఢిల్లీ, కాన్పూర్, బుందేల్ఖండ్ లేదా ఝాన్సీ, అయోధ్య లేదా లక్నో, అర్రా లేదా బీహార్లో జరిగింది. మరి ఫస్ట్ మీరట్లో ప్రారంభమవుతుంది కదా. ఈ మీరట్లో 1857 మే 10న ప్రారంభమవుతుంది. బక్తఖాన్ నాయకత్వం వహిస్తారు. తర్వాత ఢిల్లీకి చక్రవర్తి బహదూర్ షా 2 తర్వాత నాయకత్వం వహించింది బక్తఖాన్ నాయకత్వం వహిస్తారు. ఇక్కడ మీరట్లో నాయకత్వం వహించిన బక్తఖానే మనకి ఢిల్లీకి కూడా నాయకత్వం వహించడం జరుగుతుంది. చక్రవర్తి బహదూర్ షా 2నే
కానీ ఈ సిపాయిలకు నాయకత్వం వహించింది మాత్రం బక్తా ఖాను. మరి ఈ ఢిల్లీని ఆక్రమించుకున్నది సర్ జాన్ నికల్సన్ అనే అతను ఢిల్లీని ఆక్రమించుకోవడం జరుగుతుంది. కాన్పూర్కి నాయకత్వం వహించింది నానాసాహెబ్. ఈ నానాసాహెబ్నే దండుపాల్ అంటారు. ఈ నానాసాహెబ్ మనకి ఈ సిపాయిల తిరుగుబాటు టైంలో ఫ్రెంచ్ చక్రవర్తి అయిన 3వ నెపోలియన్కు లేఖలు కూడా రాస్తాడు. మరి ఈ కాన్పూర్ని ఆక్రమించింది ఎవరు? కొలెన్ కాంపుబెల్ అనే అతను ఆక్రమించడం జరుగుతుంది. తర్వాత ఝాన్సీకి నాయకత్వం వహించింది ఝాన్సీ లక్ష్మీబాయి. మన చేతులతో మన ఆజాద్ షాహీని పూడ్చిపెట్టద్దు అని ఆమె అంటుంది. మరి ఝాన్సీ లక్ష్మీబాయి అసలు పేరు మణికర్ణిక. తండ్రి బలవంతరావు, భర్త గంగాధర్ రావు, దత్తపుత్రుడు దామోదర్ రావు, తల్లి భాగీరథి బాయి. అనుచరులు తాంతియా తోపే, బాంద్రా నవాబు, రావు సాహెబ్. ఈమె పుత్రుడు 5 సంవత్సరాలప్పుడు చనిపోతాడు. చనిపోయినప్పుడు ఈమె దత్తపుత్రుడైన దామోదర్ రావు దత్తత తీసుకుంటుంది. భర్త గంగాధర్ రావు మరణం తర్వాత ఈమె కొడుకు అయిన దామోదర్ రావు పేరిట రాజ్యపాలన చేస్తూ ఉంటుంది. ఇలా రాజ్యపాలన చేస్తున్న టైంలో 1857 జూన్లో ఝాన్సీ కోట లోపల సిపాయిలు తిరుగుబాటు చేసి బ్రిటిష్ వారిని చంపేస్తారు. దీనినే డిబైన్బాగ్ హత్యాకాండ లేదా జోకన్బాగ్ హత్యాకాండ లేదా జూన్ హత్యాకాండ అని కూడా అంటారు. గ్వాలియర్ యుద్ధం 1858 జూన్ 17న జరుగుతుంది. ఝాన్సీ వర్సెస్ హ్యూరోజ్కి జరుగుతుంది. ఝాన్సీ మరణిస్తుంది. హ్యూరోజు ఝాన్సీని ఆక్రమిస్తాడు. ఈ ఝాన్సీ లక్ష్మీబాయికి జోన్ ఆఫ్ ఆర్క్ అని బ్రిటిష్ వారు బిరుదును కూడా ఇచ్చారు. తర్వాత అయోధ్య 1857 మే 31న లక్నోలో ప్రారంభమైంది తిరుగుబాటు. పాలకురాలు రాణి హజ్రత్ మహల్ అణిచివేసింది కొలెన్ కాంపుబెల్ అణిచివేస్తారు. అర్రా లేదా బీహార్లో కున్వర్ సింగ్ 1857 సిపాయిల తిరుగుబాటును ప్రారంభిస్తారు. ఈ కున్వర్ సింగ్నే బీహార్ సింహంగా కూడా ప్రసిద్ధి. మరి 1857 సిపాయిల తిరుగుబాటులో చివరి వరకు పోరాటం చేసింది ఎవరు? తాంతియా తోపే చేస్తాడు. ఈ తాంతియా తోపే అసలు పేరే రామచంద్ర పాండురంగా. మరి ఈ సిపాయిల తిరుగుబాటు మీద కొన్ని బుక్స్ కూడా రావడం జరిగింది. అదే ద ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ విడి సావర్కర్. తర్వాత 1857 సురేంద్రనాథ్ సేన్ లేదా ఎస్ఎన్ సేన్ అని కూడా అంటారు. తర్వాత ద గ్రేట్ రెబెలియన్ అశోక్ మెహతా. దీనిని ప్రథమ భారతీయ స్వాతంత్ర సంగ్రామంగా వర్ణించింది వినాయక దామోదర్ సావర్కర్. మరి ఈ 1857 సిపాయిల తిరుగుబాటు ఇంతలా చేసినా విఫలమైంది. ఎందుకు విఫలమైంది? ఏకత్వం లేదు. అంటే మనకి ఈ సిపాయిల తిరుగుబాటు అనేది ఒక ఉత్తర భారతదేశానికి మాత్రమే పరిమితమైంది. అంటే కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది. మనకు భారతదేశం మొత్తం మీద ఈ తిరుగుబాటు అనేది జరగలేదు. ఇంకొకటి సరైన లీడర్ అనే వాళ్ళు లేరు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు లీడర్లు అయిపోయారు. తర్వాత దేశమంతా జరగలేదు. ఆయుధాల కొరత, మన దగ్గర ఆయుధాలు కూడా చాలా తక్కువ ఉండడం వల్ల కూడా ఈ సిపాయిల తిరుగుబాటు కారణమవడానికి ఒక విఫల కారణమైంది. నో ప్లానింగ్, ఒక ప్రణాళిక బద్ధత అనేది లేకపోవడం వల్ల ఈ సిపాయిల తిరుగుబాటు విఫలమైందని మనం చెప్పవచ్చు. సో ఇది ఈజీగా షార్ట్ నోట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.